హైదరాబాద్ సిటీ సెంటర్లో ఓ 17 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు నిందితులు, నిందితులని చెప్పాలి, ఓ నలుగురు దారి కాచి అటకాయించి అమ్మాయిని బెదిరించారు, లైంగికంగా వేధించారు. అంతేకాదు రేప్ కూడా చేయబోయారు. ఎక్కడ జరిగిందో ఈ ఘటన తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆటోలో వెళ్తున్నటువంటి ఆ అమ్మాయిని దారి కాచి లైంగికంగా వేధించి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ చాలా అసభ్యంగా వ్యవహరించి అమ్మాయి వెంటపడి వేధించి అమ్మాయిని లైంగికంగా ఏకంగా రేప్ అటెంప్ట్ చేయబోయారు. కానీ అదృష్టవశాత్తు తప్పించుకోగలిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆ నలుగురు నిందితుల్ని పట్టుకొని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి ఒక అంశం మీకు వెలుగులోకి తీసుకొస్తున్నాను. హైదరాబాద్లో ఆటోలో వెళ్తున్న ఒక అమ్మాయిని వేధించి మరి ఆ నలుగురు అటకాయించి లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కత్తులతో బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారానికి యత్నించిన నలుగురిని బోరబండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. ఇక బీహార్కు చెందిన 17 ఏళ్ల బాలిక బోరబండ ఇందిరానగర్లో తన బంధువుల ఇంట్లో ఉంటూ మాదాపూర్లోని ఓ హోటల్లో పనిచేస్తుంది. సోమవారం రాత్రి అంటే మొన్న 11 గంటలకు రాత్రి పనులు ముగించుకొని తన స్నేహితులతో కలిసి ఆటోలో ఇంటికి వస్తోంది. అన్నానగర్ వరకు రాగా ఆటోలో ఇద్దరే ఉండడం చూసిన బీహార్కు చెందిన అక్బర్ అంబదాసు, ఫరీద్ మోసిన్ అనే క్యాబ్ డ్రైవర్లు వారిని అడ్డగించారు. ఇక వీరంతా బోరబండ సైట్ 3లో ఉంటున్నారు. ఇంత రాత్రి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని ఇద్దరిని ప్రశ్నించారు. తర్వాత అందులోని ఒకరు ఆటో ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చోగా మరొకరు బాలిక పక్కన కూర్చున్నాడు. ఆటో వెళ్తుండగా వెనక బైకులపై మరో ఇద్దరు వెంబడించారు. ఇదంతా ఏంటని ఆటో డ్రైవర్ ప్రశ్నిస్తే చంపేస్తాం అంటూ ఆటోను అలాగే పోనివ్వాలంటూ బెదిరించారు. ఇక్కడే వేధింపుల పరంపర మొదలైంది. బాలిక పక్కన కూర్చున్న వ్యక్తి కత్తితో బెదిరిస్తూ ఆమె శరీరాన్ని, ప్రైవేట్ పార్ట్స్ను తాకాడు. రాక్షస ఆనందం పొందాడు. ఆమె పక్కనే కూర్చున్న స్నేహితుడు అభ్యంతరం వ్యక్తం చేయగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. కొద్దిసేపటికి ఆటో డ్రైవర్ బాలిక ఇంటి సమీపంలో అందరినీ దింపి వెళ్ళిపోయాడు. ఇక్కడే పైశాచిక ఆనందం పొందాడు. బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ పిచ్చి చేష్టలు చేశాడు. తర్వాత కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు ఆ డ్రైవర్. అక్కడ దింపేసి ఇంకా వాడి మానాన్ని ఆడి వెళ్ళిపోయాడు. జరిగిందేంటి? బాలిక ఆమె స్నేహితులు ఇద్దరు ఇంటికి వెళ్తుండగా నిందితులు మళ్ళీ వెంబడించారు. ఈ దుర్మార్గులు బైక్పై వచ్చిన మరో ఇద్దరు నిందితులు బాలిక స్నేహితుని పట్టుకొని డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామంటూ బెదిరించారు. ఇది ఇంకా దుర్మార్గం. ఆల్రెడీ ఆ ఇద్దరు వేధించారు. ఆటోలో కూర్చొని ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అమ్మాయిని నానా పైశాచిక ఆనందం పొందారు. పోనీ ఆటో డ్రైవరు ఎలాగోలా ఇంటి వరకు చేర్చాడు. అతను అక్కడికే భయపడి ఇంక పారిపోయాడు. తర్వాత కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలి ఇంత జరుగుతుందా. నలుగురు వెంటబడి వేధిస్తుంటే కూడా మరి ఏం జరుగుతుందో అయ్యో పాపం అని కూడా ఆటో డ్రైవర్కి కూడా కనీసం ఆ టైంలో మరి ఆయన విచక్షణ పనిచేసిందా లేదా తెలియదు. కానీ అతను అక్కడి నుంచి భయపడి పరారయ్యాడు. ఇక్కడే మళ్ళీ ఇంత దుర్మార్గం అంటే చూడండి, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక కూడా ఈ ఇద్దరు ఆటోలో దిగిన ఇద్దరు మళ్ళీ ఇంకో ఇద్దరు వెనకాల బైక్ మీద వస్తున్న ఇద్దరు నలుగురు వెంబడించారంట. ఇంకా ఈసారి ఇంట్లోకి చొరబడ్డారు. మొత్తం మీకు చెప్తాను. బాలిక ఇంట్లోకి వెళ్ళినా వదిలిపెట్టలేదు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెతో పాటు బంధువులను చంపేస్తామంటూ కత్తి చూపుతూ లైంగిక దాడికి యత్నించారు. చుట్టుపక్కల వారు ఉన్నా భయపడకుండా లైంగికంగా వేధించడంతో ఒకరు 100 డయల్కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్ళిన బోరబండ పోలీసులు అక్కడి నుంచి తప్పించుకునే యత్నం చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత మరో ఇద్దరిని కూడా పట్టుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు నిందితులపై బిఎన్ఎస్ ఫోక్సో యాక్ట్ల కింద గ్యాంగ్ రేప్కి యత్నించడం, దారి కాచి కత్తులతో బెదిరించడం వంటి కేసులు నమోదు చేశారు. మొత్తం మీద రిమాండ్ చేశారు. బాధితురాల్ని భరోసా కేంద్రం తరలించారు. నిందితుల నుంచి బైక్, నైఫ్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందన్న విషయం తెలుసుకోవడానికి ఆటో డ్రైవర్ కోసం గాలిసినట్లుగా పోలీస్ ఇన్స్పెక్టర్ వీరశేఖర్ చెప్తున్నారు. ఇదే అసలు ట్విస్టు. ఎంత దుర్మార్గం చూడండి. సిటీలో ఏం జరుగుతోంది అసలు. నిజంగా హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది, ఐటీ డెవలప్ అయింది, నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు. లక్షలాది మంది రాత్రిపూట ఉద్యోగాలకు వెళ్తున్నారు. డే టైంలో ఎంతమంది వెళ్తారో రాత్రిపూట కూడా అంతే మంది షిఫ్ట్లో పనిచేస్తుంటారు. ముఖ్యంగా ఐటీ జోన్లో చాలామంది పనిచేస్తుంటారు. మనం చూస్తుంటాం. రాత్రి వెళ్తే పగల్లాగానే అనిపిస్తుంది. మనకు మాదాపూర్ నుంచి ఇక్కడ నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ వరకు కూడా ఆ ప్రాంతంలో టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు,
టీలు తాగడానికి వస్తారు, నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు అంటారు. సో ఈ అమ్మాయి కూడా పాపం ఎక్కడేదో మాదాపూర్లో పనిచేస్తుంది హోటల్లో, ఇందిరానగర్లో ఉంటూ రాత్రి 11ంటికి బయటకు వచ్చింది. ఇక్కడే ఆ ఇద్దరున్న చూసే నలుగురు దుర్మార్గులు దారి కాచారు. మరి ఎప్పటి చూస్తున్నారో తెలియదు. బీహార్ చెందిన 17 ఏళ్ళ అమ్మాయి, 17 ఏళ్ళ అమ్మాయి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆటో ఆపి అటకాయించి ఒకడు పక్కన కూర్చున్నాడు, మరొకడు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ఈ పక్కన కూర్చున్నాడు పైశాచికానందం చూడాలి. కత్తితో బెదిరించి ప్రైవేట్ పార్ట్స్ తాకడం. ఎంత దుర్మార్గం, నీచుడు, ఎంత దుర్మార్గం నిజంగా. అసలు వీళ్ళు ఒక ఆడదానికి పుట్టిన మనుషులే. వీళ్ళిళ్ళలో అక్క చెల్లెళ్ళు ఉంటారు, వీళ్ళిళ్ళలో ఆడవాళ్ళు ఉంటారు. కానీ ఇలా అమాయకమైనటువంటి ఆడవాళ్ళని వేధించడం చాలా తప్పు, దుర్మార్గం. ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారు ఇలాంటి ఆకు రౌడీలు, వీధి రౌడీలు. వీళ్ళ మీద ఎవరికి నియంత్రణ ఉండదు. మనం చూస్తుంటాం బస్తీల్లో, చాలా వరకు నేను చూశాను. చాలా బస్తీల్లో విచ్చలవిడి అరాచకం ఉంటుంది ఈ వెధవలది. ఇష్టారాజ్యంగా వివరిస్తారు, వచ్చేపోయే వాళ్ళని చిడాయిస్తుంటారు. ఇక్కడ భాషలో చిడాయించడం అంటారు. చిడాయిస్తుంటారు, కామెంట్లు చేస్తుంటారు, వాళ్ళని బనాయిస్తుంటారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఒంటరిగా కనబడితే చాలు పాపం. ఈ దుర్మార్గులు ఇంకా బూతులు వస్తున్నాయి నిజంగా. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడట్లేదు. వీళ్ళని అన్ని తిట్టినా తప్పులేదు. ఇలాంటి వెధవలు ఏంటంటే వీళ్ళని దారి కాచి ఇట్లా అమ్మాయిని వేధించి పోనీ అంతవరకు అయిపోయింది అనుకున్నాం, ఏదో వెధవలు దారిలో చేసిన అనుకున్నాం. ఇంటికి వచ్చినాక కూడా, ఇంటికి పోయినాక మళ్ళీ ఇంట్లోకి పోయారంట. ఈ ఇద్దరు వెనుకలు వచ్చిన ఇద్దరు వెధవలు. ఈ నలుగురు ఇంట్లో పోయి మరి అందరూ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ లొల్లి అంతా వినబడి వాళ్ళంతా వస్తే కూడా అసలు ఏమాత్రం భయం లేదు ఈ వెధవలకి. అయినా కూడా లైంగికంగా వేధిస్తున్నారు. ఏకంగా రేప్ చేయబోయే ప్రయత్నం చేశారు. ఇంకా ఎవడో చూడలేక చుట్టుపక్కల ఎవరో ఒకరు 100కు ఫోన్ చేస్తే అప్పుడు పోలీసులు వస్తే అందులో ఇద్దరు దొరికిరు, ఇద్దరు పారిపోయారు. ఆ ఇద్దరిని పట్టుకుంటే కథంతా బయటకు వచ్చింది. తీగలాగితే డొంకలాగా కదిలినట్టు మొత్తం బయటపడింది. ఇప్పుడు ఫోక్సో కేసు పెట్టిర్రు, అట్లాగే లైంగిక వేధింపుల కేసు, రకరకాల బిఎన్ఎస్ సెక్షన్లు, ఫోక్సో కేసులు పెట్టారు, రిమాండ్ చేశారు. మంచి పని చేశారు. ఇట్లాంటి వాళ్ళని వదలొద్దు నిజంగా. ఇలాంటి దుర్మార్గుల్ని పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో వచ్చిన పాపం, అంటే భద్రత లేదు సిటీలో. ఇట్లాంటి వాటి విషయాల్లో మనం చెప్పాలంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కాదు, కానీ చాలా భయంకరమైన అంశాలు. మన హైదరాబాద్లో ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయకూడదు పోలీసులు. నాకు అర్థం కాదు, ఊరికే పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతుంటాయి, కానీ ఇలాంటప్పుడే అవి ఎక్కడుంటాయో అర్థం కాదు. పెట్రోలింగ్ వెహికల్స్ అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరి వెంట తిరగాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు పెట్రోలింగ్ వెహికల్స్. కానీ ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా బోరబండ లాంటి కొన్ని ప్రదేశాలు నిర్మానుష్యంగా ఉంటాయి, కొన్ని ఇంకా అక్కడ అంటే ఇప్పుడిప్పుడే అన్నీ అంతా డెవలప్ అవుతుంది. కానీ సైట్ 3 నుంచి ఈ మాదాపూర్ నుంచి వెళ్ళే మార్గంలో కొంత నిర్మానుష్య ప్రదేశంలో ఇట్లాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇట్లా పుట్టకోటి కోసం వచ్చి ఎక్కడో పని చేసుకొని పోయే వాళ్ళ విషయంలో ఇట్లా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతుంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్కు చెడ్డ పేరు తెచ్చే వ్యవహారం ఇది. ఇట్లాంటి వాళ్ళని టాలరేట్ చేయొద్దు. నిజంగా రిమైండ్ చేయడం కాదు, బయటికి రాకుండా చేయాలి. ఇట్లాంటి వాళ్ళను ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఉంచాలి. ఈ ఆకు రోడ్లు, ఈ పనికి మాలిన చెత్త వెధవల్ని. ఎస్, మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. ఏం జరిగిందో ఒకసారి విజయ్తో మాట్లాడదాం. విజయ్, ఏం జరిగింది అసలు ఆ రోజు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంతకు వీళ్ళని రిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి పోలీసులు ఏమంటున్నారు? మొన్న జరిగింది ఘటన సోమవారం రోజు. సో ఇప్పటికీ దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా? దాస్, ఆడవాళ్ళ పైన, చిన్న పిల్లల పైన, అసలు వయసుతో సంబంధం లేకుండా మహిళల పైన జరుగుతున్నటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయనే చెప్పుకోవాలి. గవర్నమెంట్ అలాగే పోలీసు వ్యవస్థ ఎంత కఠినమైన శిక్షలు విధించినా కూడా ఆకతాయిల ఆగడం లేదనే చెప్పుకోవచ్చు. సో ఇందుకు నిదర్శనమే బోరబండలో జరిగినటువంటి ఘటన అనే చెప్పాలి. అయితే వివరాల్లోకి వెళ్తే, బీహార్ కు చెందినటువంటి ఒక 17 ఏళ్ల బాలిక బోరబండలోని ఇందిరానగర్ లో వాళ్ళ యొక్క బంధువుల ఇంట్లో ఉంటుంది. ఇలా ఉంటూనే మాదాపూర్ లోని ఒక హోటల్లో ఒక సర్వర్ గా పనిచేస్తా ఉంది. అయితే ఆమె విధులను నిర్వహించి సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఆమె పనులను కూడా ముగించుకొని ఒక స్నేహితుడితో కలిసి ఆటో ఎక్కి ఇంటికి వస్తాం. అయితే అన్నానగర్ వరకు రాగానే, ఈ అయ్యప్ప సొసైటీ నుంచి మీదుగా వెళ్తుంటే అన్నానగర్ వరకు రాగానే ఆటోలో ఉండేటువంటి ఇంకొక ఇద్దరు బీహార్ కు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఎక్కారు. అక్బర్ అండ్ అలాగే అంబదాస్ అనేటువంటి వ్యక్తులు కూడా ఎక్కారు. సో వీళ్ళతో పాటు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి ఫరీద్ అండ్ మోహిన్ అనేటువంటి డ్రైవర్లు కూడా వీళ్ళని ఇద్దరిని అడ్డగించి, వీరంతా బోరబండ 3 సైట్ లో ఉంటున్నారు ఈ నలుగురు వ్యక్తులు కూడా. సో వీళ్ళందరూ కూడా నలుగురు ఆటోని వెంబడిస్తూ కత్తులతో బెదిరించి ఆటోని ఆపాలంటూ, రోడ్డు మీదనే పక్కకి ఆపాలంటూ మళ్ళీ ఆటో డ్రైవర్ ని బెదిరించినటువంటి తరుణంలో ఆటో డ్రైవర్ కూడా కొంత సాహసం అనే చెప్పాలి. ఆటో డ్రైవర్ కూడా ఆటోని ఎక్కడ కూడా నిలవరించకుండా
వేగం పెంచి ముందుకైతే పోనిచ్చాడు. సో ఆ వెళ్తున్నటువంటి తరుణంలో ఒక వ్యక్తి రన్నింగ్ లోనే ఆ బైక్ మీద నుంచి ఆటోలకి ఎక్కి ఆటోని నిర్వహించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఆటో డ్రైవర్ కూడా పలు గాయాలైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ ఆటో డ్రైవర్ పక్కన కూర్చుని ఆ బాలిక పక్కన కూర్చున్నటువంటి ఇంకొక వ్యక్తి ఆటో వెళ్తుండగానే బైక్ లో మరొక ఇద్దరు కూడా ఆటోని వెంబడిస్తూ వచ్చి ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతా ఉంది, ఎవరు మీరు ఇదంతా అని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్ ప్రశ్నించగా ఆటో డ్రైవర్ ని కొంత పిడిగుద్దుల బుద్ధి కూడా అతన్ని చంపేస్తామంటూ కూడా నువ్వు ఆటో అలాగే పోనివ్వాలని చెప్పి కూడా ఎక్కడ ఆపకూడదని చెప్పి కూడా, అంటే మేము చెప్పిన ప్రదేశానికి తీసుకెళ్లాలని చెప్పి కూడా అతనికి కత్తులు చూపిస్తూ కూడా బెదిరించినటువంటి తరుణంలో ఆటో డ్రైవర్ అయితే ఎక్కడ ఆపకుండా వాళ్ళు చెప్పినా వినకుండా బెదిరిస్తున్నా కూడా ఆ బాలికని ఇంటి దగ్గర దించాలనేటువంటి లక్ష్యంతోనే ఇంటి వైపుకి అయితే తరలించాడు. అయితే బాలిక పక్కనే కూర్చున్నటువంటి మరొక వ్యక్తి ఆ యొక్క కత్తులు ఇవన్నీ చూపిస్తూ కూడా బెదిరిస్తూ ఆమె శరీరాన్ని అలాగే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ అసలు సత్యకూడని చోట ప్రైవేట్ పార్ట్స్ ను కూడా తాగుతూ ఆమె పక్కనే కూర్చున్నటువంటి ఆ స్నేహితుడు ఎవరైతే ఉన్నారు, అంటే కొలీగ్ ఆ హోటల్లో ఆమెతో పాటు పనిచేసేటువంటి వ్యక్తి ఆమె స్నేహితుడు వద్దు అని చెప్పి వారించినా కూడా నువ్వు కనుక అడ్డం వస్తే ఈవెన్ నిన్ను చంపడానికి కూడా మేము వెనకాడం అంటూ కూడా ఆ పరిస్థితుల్లో అతన్ని బెదిరించినప్పుడు కనీసం ఆయన కూడా అమ్మాయి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్ లో అసలు సైలెంట్ గా ఉండిపోవాల్సింది వచ్చింది. అయితే ఇలాంటి సందర్భంలో ఆటో డ్రైవర్ కొంత సాహసమే చేశాడని చెప్పుకోవాలి. ఎంత బెదిరించినా కూడా బాలికని అలాగే ఆమె స్నేహితుడిని ఇద్దరిని తీసుకెళ్లి బాలిక ఇంట్లో విడిచి ఇంట్లో వాళ్ళకైతే సమాచారం ఇచ్చాడు. కానీ పోలీసులకు సమాచారం ఇవ్వడం అంటే మర్చిపోయిన, అంటే కొంత అవగాహన లోపమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో పరిణామం తెలియదు, ఇవ్వలేదు. కానీ బాలిక ఆమె స్నేహితుడు ఇద్దరు ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి బైక్ మీద వచ్చినటువంటి నిందితులు వాళ్ళిద్దరు రైట్ విజయ్ ఓకే, అంటే మళ్ళీ పట్టుకున్నారు, రిమైండ్ చేశారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ వర్కింగ్ ఉమెన్ సేఫ్టీ ఎంత అంటే ఏం చెప్పుకోవచ్చు, అంటే ఇప్పుడు ఈమె కూడా వర్కింగ్ ఉమెనే, హోటల్లో పనిచేసిన ఐటీ ఎంప్లాయ్ అయినా ఎవరైనా వర్కింగ్ ఉమెన్ కిందకే లెక్క. ఈ రాత్రిళ్ళు పనిచేస్తుంటారు పాపం, ఇంకా నైట్ షిఫ్ట్లో వెళ్తుంటారు కొంతమంది. ఇవన్నీ జరుగుతున్న క్రమం, అంటే జనరల్గా హైదరాబాద్ లాంటి సిటీలో ఇప్పటి వరకైతే ఇలాంటి మేజర్ ఘటనలు జరగలేదు, అడపదడప ఇట్లాంటివి జరుగుతుంది. కానీ వీటి మీద ఎట్లాంటి నియంత్రించాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా పెట్రోలింగ్ అది అంటూ తిరుగుతున్నారు, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు? సో ఆ విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి? అంటే ఐటీ రంగం అనే కాదు, ప్రతి రంగంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళని ఎక్కువ చూసుకున్నట్లయితే ఐటీ రంగంలో మనకి ఇలాంటి ఆడవాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా నైట్ షిఫ్ట్ లో కూడా పనిచేస్తూ ఉంటారు. ప్రతి చోట కూడా నైట్ షిఫ్ట్ ఉంటాయి, కానీ అదొక పరిమితి వరకే, కేవలం 10-11 గంటల వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఐటీ రంగంలో ఇలాంటి రంగంలో చూసుకున్నట్లయితే నైట్ షిఫ్ట్ కూడా తెల్లవారుజామున వరకు కూడా 4-5 వరకు కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు పోలీసు వాహనాలు పెట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటారు, పెట్రోలింగ్ కూడా తిరుగుతూ ఉంటారు. కానీ ఎక్కడ జరుగుతుంది అనేది, ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది వాళ్ళకి కూడా తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కొంతమేరకు ప్రధాన కూడళ్లు అలాగే ఈ ఐటీ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి దగ్గర కూడా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేసి వాటిని 24/7 మానిటర్ అయితే చేస్తా ఉన్నారు. కానీ ఎంత మానిటర్ చేసినా కూడా మొన్న మనకు అంతకుముందు కూడా ఒక ఆటో డ్రైవరు ఒక మహిళ మీద ఇలానే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వేరే రాష్ట్రానికి చెందినటువంటి మహిళ మీదనే ఇక్కడ మనం తెలుసు ఏదైతే మాదాపూర్ సొసైటీలో సంబంధించినటువంటి స్కూల్ పక్కన ఈ ఘటన కూడా జరిగింది. సో ఇలాంటి ఘటనలన్నీ కూడా ఖచ్చితంగా ఒక నిఘా ఉంటే మాత్రమే ఇలాంటి ఘటనలు అనేది పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా నైట్ షిఫ్ట్ లో పనిచేసేటువంటి మహిళలు కానీ సాధారణ మహిళలు కూడా బయటికి ఎక్కడికన్నా వెళ్తే ఇలాంటి ఆకతాయిల వేధింపులకు మాత్రం ఖచ్చితంగా గురవలసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మహిళలందరూ కూడా కోరుకునేది ఏంటంటే పోలీసు వ్యవస్థ అనేది ఖచ్చితంగా పటిష్టంగా ఉండాలి. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ కేసులు ఏవైతే పెడుతున్నారో ఇప్పుడు ఈ కేసులో చూసుకున్నట్లయితే పోక్సో యాక్ట్ చట్టం కింద కూడా ఈ గ్యాంగ్ రేప్ యత్నించడం వల్ల కేసులు అయితే నమోదు చేశారు. కానీ అవి బలమైన సెక్షన్లుగా ఉండాలి. అండ్ అలాగే తప్పు చేస్తే ఇలాంటి తప్పు ఇంకొకరు ఎవరైనా చేస్తే మళ్ళీ జీవితంలో చేయకుండా బలమైనటువంటి కేసులు పెట్టాలి, బలమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావాలని చెప్పి మహిళలు అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నటువంటి అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రామదాస్ ప్రభుత్వాన్ని. రైట్ థ్యాంక్ యూ విజయ్. సో బోరబండలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మరొకసారి అంటే మహిళల భద్రతకు సంబంధించి, ముఖ్యంగా ఆడవారి భద్రతకు సంబంధించి మరొకసారి సందేహాలు లేవనెత్తున్న పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లోనే పోలీసుల పనితీరేంటి, నిజంగా ఎంతవరకు ఆడవాళ్లకు రక్షణ ఉంది, అర్ధరాత్రి అనేది మరొకసారి సందేహాస్పదంగా మారుతున్న పరిస్థితి.
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇలాంటి దుర్మార్గుల ఆగడాలు ఆగడం లేదు. నిజంగా ఇక్కడ ఇది బీహార్ చెందిన అమ్మాయి, ఆ నిందితుల్లో మరో 2 బీహార్ వాళ్ళు ఉన్నారు. అంటే ఏదో పక్కా తెలిసిన సమాచారమే, తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. కానీ ఇక్కడ కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దాడులకు పాల్పడడం, ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడడం అనేది చాలా దారుణం. పోలీసులు వాటి విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇక ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు ఏదో కేసును నమోదు చేసి రిమాండ్ పంపడం కాకుండా ఎప్పటికీ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే కొన్ని నిర్మానుష్య ప్రాంతాలు ఉన్నాయో, లేబర్ కావచ్చు, ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరే, ఎవరిదైనా మానవ ప్రాణాలు ఒకటే ఉంటాయి కదా, అందరికీ రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులదే కదా. సో ఆ నేపథ్యంలో మరి చాలా కఠినంగా వివరించాలి. ఇలాంటి జరిగినప్పుడు ఇట్లాంటివి మనం కొంచెం ఇంకా లెసన్స్గా భావించి ఇంకా వీటిని ఇట్లాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు అనేది అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.